మీరు మన ఛానల్కి కొత్తవారైతే మన వేవ్ బ్రేకర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్తే, సౌమ్య ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. తన ఫ్యామిలీకి దూరంగా హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకొని ఉంటుంది. తను చేసే కంపెనీ అమెరికా కంపెనీ కాబట్టి సౌమ్య నైట్ షిఫ్ట్ చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఎప్పటిలాగానే సౌమ్య ఫ్రెష్ అయ్యి ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఆ సమయంలో మొత్తం నిర్మానుష్యంగా ఉంది. సౌమ్య తన ఆఫీస్ పని చేస్తూ ఉంటుంది. ఇంతలో సౌమ్య ఇంట్లో ఉండే ల్యాండ్లైన్కి సడన్గా ఒక ఫోన్ కాల్ వస్తుంది. సౌమ్య ఈ టైంలో ల్యాండ్లైన్కి ఎవరు కాల్ చేస్తూ ఉంటారు అని ల్యాండ్లైన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు ఫోన్లో ప్లీజ్ నన్ను కాపాడండి, నాకు హెల్ప్ చేయండి అని ఏడుస్తూ ఎవరు అరుస్తూ ఉంటారు. అది విన్న సౌమ్య కంగారు పడి ఎవరు మీరు అని అడుగుతుంది. అప్పుడే ఫోన్ కూడా కట్ అయిపోతుంది. అప్పుడు సౌమ్య ఎవరై ఉంటారు, ఈ టైంలో నాకు కాల్ చేసి హెల్ప్ అని అడిగారు, బహుశా నా ఫ్రెండ్స్ ఎవరైనా నా మీద ప్రాంక్ చేస్తున్నారేమో అని అనుకొని ఫోన్ పెట్టేసి ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత సౌమ్య ల్యాండ్లైన్కి మళ్ళీ కాల్ వస్తుంది. దాంతో సౌమ్య మళ్ళీ ఎవరు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు ఫోన్లో నన్ను కాపాడండి ప్లీజ్, ఇక్కడ నన్ను టార్చర్ చేస్తూ ఉన్నారు ప్లీజ్ అని ఏడుస్తూ ఆ వ్యక్తి బ్రతిమాలుకుంటూ ఉంటారు. అది విని సౌమ్య ఎవరు మీరు, ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. కానీ ఈసారి కూడా ఫోన్ కట్ అయిపోతుంది. కానీ ఈసారి సౌమ్యకి ఆ ఫోన్ చేసిన వారు నిజంగా ఆపదలో ఉన్నారేమో అని వెంటనే ల్యాండ్లైన్ ఆపరేటర్కి కాల్ చేసి జరిగింది చెప్తుంది. అప్పుడు ల్యాండ్లైన్ ఆపరేటర్ ఆ కాల్ని ట్రేస్ చేసి ఇలా చెప్తుంది, మ్యామ్ ఈ ఫోన్ మీకు నిజంగానే వచ్చిందా అని అడుగుతుంది. దానికి సౌమ్య అవునండి, ఎందుకలా అడిగారు అని అడుగుతుంది. అప్పుడు ఆపరేటర్ మ్యామ్ అది మీకు వచ్చిన ఫోన్ కాల్ని ట్రేస్ చేస్తే అది మీ ఇంట్లో మీరు వాడుతున్న ల్యాండ్లైన్ నుంచే వచ్చింది మ్యామ్ అని చెప్తుంది. అది విన్న సౌమ్య ఏం మాట్లాడుతున్నారు మ్యామ్, నా ఇంట్లో నా ల్యాండ్లైన్ నుంచే నా ల్యాండ్లైన్కి ఫోన్ రావడం ఏంటి అని కంగారుగా ఆపరేటర్ని అడుగుతుండగా సడన్గా ఫోన్ కట్ అయ్యి ల్యాండ్లైన్కి మళ్ళీ కాల్ వస్తుంది. అప్పుడు సౌమ్య భయపడుతూ ల్యాండ్లైన్ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. కానీ ఈసారి ల్యాండ్లైన్లో ఎవరూ మాట్లాడరు. సౌమ్య ఎవరు మీరు అని అడుగుతుంది. కానీ ఫోన్లో ఏ విధమైన రెస్పాన్సు రాదు. కానీ అప్పుడే సౌమ్య తన పక్కన ఉన్న మిర్రర్లో సౌమ్య వెనకాల ఏదో నల్లని ఆకారం నిల్చున్నట్టు తనకి కనిపిస్తుంది. అది చూసి సౌమ్య నోట మాట రాలేదు. ఇంతలో సౌమ్య వెనకాల ఉన్న నల్లని ఆకారం సౌమ్య దగ్గరికి వచ్చి నాకు నువ్వు హెల్ప్ చేయలేదు, దానికి నీకు శిక్ష పడాలి అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సౌమ్య వాళ్ళ అపార్ట్మెంట్లో సౌమ్య కనిపించదు. కానీ ల్యాండ్లైన్ ఫోన్ దగ్గర ఒక నోట్ ఉంటుంది. నాకు హెల్ప్ చేయని వాళ్ళని ఎవరిని వదలను అని అందులో రాసి ఉంటుంది. ది ఎండ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.